ఓం నమో కాలభైరవాయ నమః. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అనే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సజ్జోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ, అదేమిటయ్యా, బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నిటినీ సృష్టించాను, నేనే పుట్టుకకు కర్తను, నేనే సమస్త లోకములను ప్రవర్తింపచేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను, నేనెప్పుడూ బతికే ఉంటాను, కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా, కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దాం అని వారు వేదాలను పిలిచారు. ఋగ్వేదం మాట్లాడుతూ, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకములను తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పారు. ఆ తర్వాత ఋగ్వేదం మాట్లాడుతూ, అసురు శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావటానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు, కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది. తర్వాత సామవేదము మాట్లాడుతూ, 3 కన్నులున్నవాడు ఎవడో ఉన్నాడో, ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము, ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమ బ్రహ్మము పరమశివుడే అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు అదే చెబుతున్నాయి. ఇప్పుడు వారు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం మాట్లాడుతూ, ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది, కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మ జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమయ్యింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమల మధ్యలో పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు, ఆయన దండింపబడాలి, కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను గిల్లేయి అన్నాడు. ఇప్పుడు స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతి కింద పెట్టి, ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడనై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు, కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది, కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు అని సెలవిచ్చాడు. కాలభైరవ, నీవు ఎంత గొప్పవాడివైనా బ్రహ్మతల తెంపేశావు, కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్య పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించి తనకు సోకిన బ్రహ్మహత్య పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడట. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవా, నీవు శివుడి పుత్రుడవు కనుక
శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అణచుటకు జనించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుందని సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్య పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. భక్తులారా, చూశారుగా, ఎవరు ఈ కాలభైరవ స్వరూపను గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహం పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. అయితే ప్రస్తుత విషయానికి వస్తే, హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో స్వయంభూ కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ప్రతిరోజు భక్తుల పూజలు అందుకుంటూ వారి కోరికలు తీరుస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఈ మందిరాన్ని దర్శించుకొని కోరికను కోరుకొని యాగము చేసుకుంటే కోరికలన్నీ తీరతాయి. ఈ ఆలయానికి వెళ్ళటానికి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వాహన సౌకర్యం ఉంటుంది. ఎక్కడ నుంచి అయినా ఉప్పల్ క్రాస్ రోడ్స్ చేరుకొని అక్కడి నుంచి కాలభైరవ మందిరానికి చేరుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ మందిరాన్ని తప్పకుండా సందర్శించి మీ సమస్యలు పరిష్కరించుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమో కాలభైరవాయ నమః.
అన్న రెడీ. ఓం నమో భగవతే స్వర్ణాక్ష భైరవాయ నమః. ఓం బం భైరవాయ నమః. ఇది కొన్ని పురాతన కాలము, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఉప్పల్ బాగాయిత్ అంటారు, దీన్ని ఉప్పల్ కళాస్థ అంటారు. దీంట్లో వచ్చి గడ్డి పొలాలు ఉండే, చుట్టుముట్టంతా గడ్డి పొలాలల్లో ఈ భైరవుడు ఉండే. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరికి గుర్తు తెలియదు యాక్చువల్గా. దీంట్లోకి ఈ భైరవుని చూడడానికి రావడానికి కూడా దారి లేదు. ఇక్కడ ఈ గడ్డి పొలాలల్లో, మురికి కాలువలల్లో నడుచుకుంటూ గత పెద్ద మనుషులు, కొన్ని వందలేళ్ల కింద ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ దారి తీసుకుంటూ ఈ మురికి కాలువల కింద నడుచుకుంటూ వచ్చి మళ్ళీ కూడా ధైర్యంతో ఇక్కడ వచ్చి పూజలు జరుపుతూ ఈరోజు ఈ స్థాయికి జరిగిందంటే అప్పటి పూజల ఫలితమే ఈరోజు ఇక్కడ వరకు జరిగింది. సో మేము అంటే మా తాతలు, మా నాన్నలు, తల్లిదండ్రుల వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు మాకు కూడా అది దేవునికి పూజ పునస్కారాలు చేయడానికి, మాకు కూడా సేవ చేసుకోవడానికి మాకు భాగ్యం కలిగింది. సో మేము చేస్తూ ఇట్లా ఉప్పల్ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్న వారికి కూడా కాలభైరవుడు ఉన్నాడంటే ఉప్పల్లో ఉన్నదా, ఉప్పల్ అంటే ఎక్కడ అనేది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. సో ఇప్పుడు మీ ద్వారా ఇటువంటి వాళ్ళ మీడియా ద్వారా కానీ మాకు బాగా అందరికీ తెలియజేయడానికి కూడా మీరు ముందుకు వచ్చి మీ అంతకు మీరే స్వహాగా ముందుకు వచ్చి ఇలా వీళ్ళు ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, ఎలా జరుగుతుంది, ఏం పూజలు ఎక్కడ నుంచి ఉన్నది అనేది మీరు ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి చాలా సంతోషము. ఏమి మేము ఇన్ఫామ్ చేయకుండా వచ్చినందుకు చాలా బాగా జరిగింది. ఇది అష్టమి అమావాస్య నాడు మీరు స్వయంగా వచ్చి చూడండి. ఎవరికి పిలిపియము, ఎలాంటి న్యూస్ పేపర్లో కూడా చెప్పము, ఎలాంటి మీడియాలో కూడా మేము ఇన్ఫామ్ చేయకుండా ఒకరి గురించి ఒకరు వాళ్ళే తెలుసుకొని ఎంతోమందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా బాగా జరిగింది. వారు అనుకున్న కోరికల మేరకు వారికి బాగా జరిగినందుకు వాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు అందరూ వచ్చి బాగా ఇక్కడ పూజలు కూడా మేము మెంబర్స్ని ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరు 1000 మంది కానీ 2,000 మంది వారిని వాళ్ళకు అమావాస్య నాడు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి పూజలో పాల్గొనడానికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మతం భేదా లేకుండా అందరికీ అభిషేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా చేతులతో అభిషేకానికి కూడా అవకాశం ఇచ్చాము. కాలభైరవ మహిమ మీకు అనుభవం అయిందా? చాలా అనుభవం అయింది. నేను కూడా నేను మెంబర్ని, ఇక్కడ లైఫ్ మెంబర్లేము, కానీ నేను ఒక 3 times నుంచి వస్తున్నాను. కొన్ని అంటే మా నాన్నగారు, మా అమ్మగారు, మా బ్రదర్ కొద్ది కాలం చేసినందువలన కొద్ది గ్యాప్ వల్ల రాలేదు. ఇక్కడికి వచ్చిన అటువంటి పండితులు ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, మీకు ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నాయా అలాంటివి మీకు ఇమీడియట్గా అయిపోతాయి అనగానే నాకు కూడా అట్లా అనుకున్న మాకు కూడా ఉన్నాయి ఫ్యామిలీ పరంగా కొన్ని విషయాలలో. నేను ఇక్కడ వచ్చి ఒక అమావాస్యకు వచ్చిన 2వ అమావాస్య రాకముందుకే నాకు కూడా కోర్టు నుంచి క్లారిటీ జరగాలని అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మంచి వార్త విన్నాను. అదొక గొప్ప విశేషం అనుకుంటున్నాను. నాకే జరిగింది అంటే చెప్పని వాళ్ళు, ఇట్లా తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది జరగాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, జై కాలభైరవ స్వామి. అందరికీ ఉప్పల్ పట్టణ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి కాలభైరవ స్వామి అమావాస్య శుభాకాంక్షలు. సో ఈరోజు విశేషం ఏంటంటే కాలభైరవ అమావాస్య ప్లస్ ఆదివారం రావడం వల్ల భక్తులు కూడా మన గుడికి చాలా వస్తున్నారు. ఈరోజు విశేష పూజలు జరుగుతున్నాయి. ఇది మన అభిషేకాలు కానీ, పుష్పాన దీపాలు కానీ, అన్నదానాలు కానీ, హోమాలు కానీ మంచి చాలా బాగా అద్భుతంగా జరుగుతున్నాయి. దాంతోపాటు ఈరోజు మా ఉప్పల్లో విశేషమైన బోనాలు. ఈరోజు శ్రావణ మాసంలో మా దగ్గర ఫస్ట్ సండే రోజు సండే బోనాలు. సో ఆ బోనాల అమ్మవారు పబ్లిక్ ప్లస్ ఇక్కడ మన భైరవన్ పబ్లిక్ కూడా చాలా మంది ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. సో మన గుడికి రావాలంటే మెయిన్ ఉప్పల్ క్రాస్ నుంచి జస్ట్ 1 kilometer అండి. మెట్రో స్టేషన్ నుంచి 3-4 kilometers, నాగోల్ నుంచి 2 kilometers. ఇంకా భైరవ్ గురించి చెప్పాలంటే నాకంటే ముందు చెప్పాలంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ రివ్యూ తీసుకుంటే బాగుంటుంది. పబ్లిక్ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి వాళ్ళు వస్తున్నారు. పాజిటివ్ తోటి వాళ్ళు అన్నీ కూడా దేవుడు అనుకున్నట్టు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దాంతోపాటు మా తరఫున కూడా తోచింది మేము కంపెనీ తరఫున మేము చేస్తున్నాం. ఏది మా వంతు సేవ కానీ ఎవరికి ఏం కావాలో అది చేస్తున్నాము. మరి భక్తులు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ప్రతి అమావాస్యకి, అష్టమికి, సండే రోజు విశేష అభిషేకాలు జరుగుతుంటాయి. మరి
భైరవుని కృప ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ఎలా అయితే కాశీలో చెప్పిన కాలభైరవు ఉందో మన హైదరాబాద్కి మా కాలభైరవుడు అనుకొని మేము అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా వంతుకి కర్తవ్యం నెరవేరుస్తున్నాం. మీకు ఎక్కడ వెలిసింది, ఇది ఎక్కడ రావాలి? ఇక్కడ వెలిచింది అంటే చాలా పురాతనమైన అనమాట. ఇది పూర్వం ఇక్కడ గడ్డి పొలాలు ఉండే. సో గడ్డి పొలాలు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు చేసుకునేది. సో ఇప్పుడు హెచ్ఎండి భగత్ లేఅవుట్ రావడం జరగాలి, అందరికీ కూడా కన్వెంట్ జరిగింది. సో దాంతోపాటు పూజలు పునస్కారాలు అందరికీ కూడా వాళ్ళ భక్తులు తెలుసుకొని వాళ్ళతో వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఊరు నుంచి రావాలంటే ఎక్కడ రావాలి? ఉప్పల్ ఎక్కడ ఉంది? ఉప్పల్ అండి. ఇది ఉప్పల్ అంటే హైదరాబాద్కి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉప్పల్ ఉంటుంది. ఉప్పల్ ఓకే. ఉప్పల్ అంటే మొదట ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది, అదేవిధంగా ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఈ రెండు చాలు చెప్పడానికి ఉప్పల్ చిరునామా. సో దాంతోపాటు ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్, మెట్రో స్టేషన్కి 3/4 కిలోమీటర్, వెరీ గుడ్. జూబ్లీ బస్ స్టేషన్కి 11 కిలోమీటర్స్. మెడ్చల్, ఇది మన మెడ్చల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. మల్కాజిగిరి. థ్యాంక్ యూ. ఎప్పుడో పూర్వం నుంచి ఉండేది. రాజులు చేశారో మరి దేవతలు చేశారో ఎవరు చేశారో మనకైతే తెలియదు, కానీ పూర్వం నుంచి ఉండేది. ఒకప్పుడు ఊరుండేది ఇక్కడ. ఈ ఊరంతా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ ఊరంతా వదిలేశారు. ఇక్కడ వదిలేసినప్పుడు ఇక అప్పుడు ఎవరు చేశారో పూజలు మనకైతే తెలియదు. ఇక అంతా బురదగా ఉండేది. గడ్డి చేరుకొచ్చారు. వీళ్ళందరూ గడ్డి కోసిన వాళ్ళు వెళ్ళారు. గడ్డి కోసి వాళ్ళు పూజ చూస్తూ వాళ్ళు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయేవారు. ఇది మామూలుగా అది హనుమంతుడు అనుకున్నారు. ఇక్కడ ఒక భైరవ స్వామి ఉండేవారు, భైరాములు కూడా ఉన్నారు. ఆయన చెప్పారు, ఇది కాలభైరవుడు బాబు స్వయంభూ, ఇక్కడ మంచి పవర్ఫుల్, దీన్ని జాగ్రత్త చేయండి అంటే అప్పుడు వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఏర్పాటు చేసి వేసారు, పనిచేశారు. ఇక్కడ అప్పుడు అంతకుముందు ఇక్కడ వచ్చి లేదు. ఒక సంవత్సరంన్నర నుంచి నేను వచ్చాను ఇక్కడికి. నేను వచ్చడానికి పూజలు చేస్తున్నాను. భగవంతుడు మహిళలు కూడా చూపిస్తున్నారు. గుమ్మడికాయ దీపం ప్రత్యేకం. గుమ్మడికాయ దీపం పెట్టాడు. ఏదైనా కోరిక అనుకుని పెడితే కంపల్సరీగా జరుగుతుంది. జరగనిదంటూ లేదు ఇక్కడ. నాకు ఈ పని జరగలేదని వాళ్ళు లేరు, స్వయంభూ కాబట్టి. అది అట్లా ఆనోట తిరిగి ఇక్కడ వచ్చేవాళ్ళ దగ్గర దూరం నుంచి ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకోసం ఇక్కడ బాగా బాచుంటుంది. అమావాస్యకి హోమం ఉంటుంది, ఈ అష్టమికి కూడా హోమం ఉంటుంది. అలాగే అది అష్టమి హోమం ఎక్కువ ఉన్నా లేకపోతే అమావాస్యకి అయితే కంపల్సరీగా హోమం అన్నదానం ఉంటుంది. ఇది మంచి పవర్ గల ప్రదేశం, చాలా పాజిటివ్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చెప్పండి. మీ పేరు చెప్పి ఇంట్రడక్షన్ చేసుకొని తర్వాత. ఏలూరు నరసింహారెడ్డి. ఓకే. గతంలో ఈ అన్ని ఇక్కడ గడిసెన్లు వ్యవసాయం చేసుకుంటుంది. అప్పటికి స్వామి పూర్వంలో నిలిచున్నాడు. పూర్వంలో నుంచి నిలిచుండే. మేము ఇక్కడ గడ్డి బిజినెస్ చేసుకుంటా, లేబర్ మేమంతా చేసుకుంటా మెల్లమెల్లగా ఉండేది ఇక్కడ. ఆ తర్వాత మెల్లగా ఈ హెచ్ఎంపీ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత కొంచెం రోజు దీపవారం పెట్టుకుంటాం, పూజలు చేసుకుంటాం, మెల్లమెల్లగా దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇంతవరకు చేసుకుంటూ వచ్చింది. గత మనకు ఒక 45 సంవత్సరాల నుంచి స్వామి తెలుసు.
అంతకుముందు పూర్వంలో ఇక్కడ ఊరు ఉండే, అది పూర్వంలో ఊరు ఉండే, అక్కడ అప్పటి నుంచి ఇప్పుడు దీపాలు అవి ఇవి పెట్టుకుంటా భక్తులు వస్తున్నారు. పంతులు రాకముందు గతంలో నేనే పూజ చేసింది, తర్వాత పంతులు పెట్టి పబ్లిక్ వస్తారు. ఇంత స్టార్ట్ అయింది. ఎట్లా మహిమ ఏంటి స్వామి మహిమ? మహిమ అంటే ఆయన స్వయం చెక్కింది కాదు, స్వయం ఆయన నిలిచే ఉన్నాడు. ఎప్పటికీ అప్పటి నుంచి అట్లనే ఉన్నాడు, ఎట్లయితే ఉన్నాడో రాయికి అట్లనే ఉన్నాడు ఇప్పటి వరకు. పబ్లిక్ ఎక్కువ రావడానికి కారణం ఏంటి? ఆయన స్వయం కాబట్టి. ఇప్పుడు ఉన్నాయి కదా గుమ్మడికాయ దీపం, ఏదైనా మంచి చెడు దేనికైనా మొక్కుకుంటే దానికి కోరిక ఆయన స్వామి నిలబెడతారు. ఎట్లా జనాలు ఎట్లా వస్తున్నారు? బాగా జనాలు అమాసకు ప్రతి అమాసకు ఒక 3000 మంది వస్తున్నారు. హోమము ప్రతి అమాస అష్టమికి హోమం జరుపుకుంటున్నాం. ఇంకోటి అష్టమి నాడు కూడా ఫుల్ పబ్లిక్ వస్తారు. ఈ కాలభైరవ స్వామి గుడి ఎక్కడ ఉంది, ఎట్లా రావాలి? ఇది ఉప్పల్ భగాతి. మనం ఇక్కడ నాగోల్కి వెళ్ళి రావచ్చు, మన వరంగల్ హైవేస్కి వెళ్ళి రావచ్చు, ఉప్పల్కి వెళ్ళి రావచ్చు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి. అన్నదాన కార్యక్రమం ప్రతి అమాసకు అన్నదాన జరుగుతాయి. ఓకే. ఎట్లా అభివృద్ధికి సహకరిస్తున్నారా గవర్నమెంట్ కానీ ఎవరైనా? భక్తులే వస్తున్నారు, మేము ఎవరిని అడుగుతలేము, ప్రతి ఒక్కటి భక్తులే ఇస్తున్నారు. ఏదైతే కోరికలు తీరుతున్నాయి, ప్రతి కోరికలు తీరుతున్నాయి. వాళ్ళే ఏదంటే అది మాకు తెచ్చిస్తారు. మేము వాళ్ళని ఏం అడుగుతున్నాం, అడగకముందుకే ప్రతి ఒక్కదానికి అన్నదానం కానీ హోమాన్ని కానీ ప్రతి దానితో. ఇంకా ఏమేమి అభివృద్ధి చేయబోతున్నారు గుడిని? ముందు భవిష్యత్తులో గుడి కూడా నిర్మాణం స్థాపించడం ప్రయత్నం చేస్తున్నారు. అనేకదంతం భక్తానాం ఏకదంతం వాస్మే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే భగరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ కాళీ కాలభైరవ దేవతాభ్యాయై నమో నమః. ఇది ఉప్పల బగాయత్ అనే HMDA వాళ్ళది వెంచరు. ఈ వెంచర్లో ఎప్పటి నుంచో కాలభైరవ టెంపుల్ ఉంది, కానీ ఇది యాక్చువల్గా వ్యవసాయ స్థలం ఉండడం వల్ల ఈ రైతులు మాత్రమే వచ్చి పూజ చేసుకుని పెడుతున్నారు. కానీ కాలభైరవ దేవుడు ఆరాధన పూర్వం నుంచి కూడా మన వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఈ మధ్య కుట్టాళం పీఠాధిపతి గారైన సిద్ధేశ్వరి భారతీయానంద స్వామి గారు ఈ భైరవ ఆరాధన కాళీ ఆరాధన అనేది బాగా ప్రాచుర్యం వచ్చింది ఆయన వలన. ఆయన నడిచే కాలభైరవుడు అంటారు ఆయన వలన భైరవుడు ఎక్కడున్నా కానీ ఇందులోకి వెంచర్ అయ్యేసరికల్లా ఇక్కడ చిన్న రేకుల షెడ్ కింద ఉండేది. సంవత్సరంన్నర క్రితం ఏమీ లేదు. తర్వాత మేము వచ్చి పూజలు చేసుకున్న తర్వాత నేను మా అన్నగారైన రామకృష్ణ గారిని తీసుకొచ్చాను. తర్వాత ఒక్కొక్కళ్ళే కమిటీ వాళ్ళు చాలా విపరీతంగా దాన్ని చేశారు. భక్తుల యొక్క ఇది బాగా ఎక్కువ. స్వామికి ఎంతోమంది వచ్చి ఇక్కడ హోమం చేసి హోమం అయ్యి లేచి భోజనం చేసేసరికి ఎలా నా పని అయిపోయిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే నేను వచ్చి హోమం చేసి పూర్ణావతి అవ్వగానే నా ఫోన్ వచ్చి నా పని అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దీనికి చాలా విపరీతమైనటువంటి ధన సహకారం వస్తు వాహన రూపే వీళ్ళందరూ కూడా సేవా రూపంతో చేస్తున్నారు. అందరూ కూడానండి కమిటీ అందరూ కూడా. కమిటీ ఎంత బాగా చేస్తుందంటే ఏ పనైనా చేయాలంటే ఏ పని ఎవరిది అడిగితే అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా విపులంగా చేస్తున్నారు. ఇప్పుడు రామకృష్ణ గారు కన్నయ్య గారు ఇక్కడ మామూలుగా కన్నయ్య గారు ఇక్కడ స్థానికులు చాలా సుపరిచయం. ఆయన చాలా ముక్కుసూటిగా ఉంటాడు. ఏ విషయమైనా సరే భగవంతుడి దగ్గర గురువు ఎలా ఉండాలో అలాగే ఉంటాడండి. ఆయనకి ఇది తెలుసు. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఉంటాడు. భైరవారాధన చేయడం దగ్గర నుంచి ఆయనకి ప్రతి విషయంలోనూ కూడా స్పష్టత అనేది ఎక్కువ అండి. ఆ స్పష్టంగా చేయటం వలన ఆయనకి అనుకోకుండా ప్రతి విషయంలోనూ కూడా కానీ ఈరోజు రావాల్సిన కొంచెం కుటుంబంలో ఇబ్బంది వల్ల రాలేకపోయారు. కానీ ఆయన లేని లోటు కనపడుతూనే ఉంటుందండి మాకు. ఈ భైరవారాధన ఎలా చేయాలి? భైరవారాధన భైరవుడు అనేవాడు 2 రకాలుగా మనకు కనపడతాడు. మనకి ఎలాగంటే దిగంబర స్వాములు ఇద్దరే కనపడతారు. ఒకటి దత్తాత్రేయుడు, 2 భైరవుడు. అంటే చాలామందికి ఏం తెలుసు అంటే దిగంబరుడు అంటే బట్టలు లేని వాడికే చూస్తారు. అది కానీ చాలా తప్పు.
దిగంబరుడు అంటే దిక్కులని బట్టలుగా అంబరము అంటే బట్టలు, దిగంబరం అంటే దిక్కుల్ని అంబరముగా చేసుకున్నవాడు కాబట్టి ఆయన దిగంబరుడు. అంటే బట్టల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఆయన దిగంబరుడు అంటున్నాం, కానీ యాక్చువల్గా కాదు. ఆయన ఎంత అంటే మొత్తం ఆది విరాట్ని అంతా ఆయన ఒక్కడే. ఇందుగలడందు సందేహం అందందే గలడు అన్నట్టుగా ఆది విరాట్ స్వరూపమైనటువంటి వామనావతారంలో బలిచక్రవర్తి 3 జన పరమేశ్వరుడు కూడా అదే రకంగా ఉండగలడు, ఉంటాడు, ఉన్నాడు. అంటే ఈ విశ్వంలో ఆయన ఒక్కడే. ఆయనతో ఉన్న భాగాలే మనం చెప్పడానికి మనం ఎట్టి పరిస్థితులు కూడా. ఇక్కడ కూష్మాండ దీపం అనేది ప్రసిద్ధిగా వెలిగిస్తున్నారు. కూష్మాండము అంటే అండము నుంచి వచ్చింది. అండము అంటే గుడ్డు, అండము, బ్రహ్మాండము, కూష్మాండము. ఆ అండం అనేది ఎలా ఉంటుందంటే బ్రహ్మాండం ఎలా మనం బూడిద గుమ్మడిగా ఎలా ఉంటుందో బ్రహ్మాండం కూడా అలాగే ఉంటుంది. ఋషులు తపస్సులు మన ఉన్న వాళ్ళందరూ కూడా ఇది విషయంలో చాలా పర్ఫెక్ట్గా చూపించారు. ఇది మీరు రాధా స్టోరీ కనుక మీరు చదివితే అందులో కనపడుతుంది. ఎందుకంటే రుక్మిణీదేవి ఒకసారి నాకన్నా అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారని కృష్ణుడు ఈ బ్రహ్మాండం అవతల గోకులం చూపిస్తాడు. ఆ గోకులం చూడంగానే ఆటోమేటిక్గా ఆయన ఎంతో అంటే ఇది కానీ ఎన్ని బ్రహ్మాండాలు అంటే చాలా ఉన్నాయి, ఇది ఒక బ్రహ్మాండం. ఇది వైవస్వంతరం అనే బ్రహ్మాండంలో మనం భరతవర్షంలో భరతఖండంలో మనం ఉన్న ప్లేసు చూడండి. భరతఖండే కృష్ణ గోదావరి మధ్య అంటే ఇవి ఎప్పుడూ కూడా పుణ్యనదులు, శాశ్వత నదులు అన్నమాట, జీవనదులు మధ్య శ్రీశైలానికి వాయవ్య భాగంలో మనం ఉన్నాము. ఫలానా కాలభైరవ సన్నిధిలో ఉన్నామని చెబుతాం. అంటే మనం ఎక్కడున్నామని మన గుర్తింపు చెప్పడం కోసం. భగవంతుడికి మన గుర్తింపు అంటూ చెబితే ఎక్కడున్నాడు, మా అబ్బాయి వస్తాడండి, వస్తే మీరు తీసుకురండి అండి, ఎక్కడుంటాడు చెప్పే అడ్రస్ చెప్పి తీసుకొస్తాను, అది మన అడ్రస్, అది సంకల్పం. ఈ కూష్మాండము అంటే ఏంటంటే దాని లోపల ఉంటుంది కాబట్టి, భూమి మీద పండింది కాబట్టి దీన్ని కూష్మాండం అని. ఒక్కసారి కనుక కూష్మాండ దీపం కనుక పెడితే, కూష్మాండ దీపం అంటే దీపం గుమ్మడికాయని తీసుకొచ్చి మధ్యకు వస్తే 2 ప్రమిదలు చేస్తారు. 2 ప్రమిదలు చేస్తే ఆ 2 కలిపి పాను పట్టు, అలాగే అందులో ఒత్తి వేస్తారు. ఒత్తి వేస్తే ఆ ఒత్తి శివలింగం, దీపం వెలిగిస్తారు. ఆ దీపమే గురువు. అంటే ఈ భూ ప్రపంచానికి, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండానికి గురువు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు. వీళ్ళిద్దరికీ అదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు విష్ణుహృదయం శివహృదయం విష్ణు అని చెబుతోంది మనకి. కాబట్టి మనం ఏ పని చేసినా కానీ వాళ్ళిద్దరికీ అవిభేదం చేయకూడదు. కాబట్టి మనం ఆ ఇద్దరు ఒకటే. మీరు పగల విష్ణువు రాత్రి శివుడు అని చెబుతా. ఎలాగా? పగల విష్ణువు అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి బొట్టు అది పెట్టుకుని తల దూకుని టకప్ చేసుకుని బట్టలు వేసుకుని బ్రహ్మాండం చేసి నడతారు. మరి ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తారు? ఇవన్నీ తీసేసి స్నానం చేసి మామూలు సున్నితమైన నూలు బట్టలు వేసుకుని తక్కువ బట్టలు వేసుకుని మామూలుగా ఫ్రీగా ఉండేట్టుగా ఉంటాం. అది శివతత్వం. శివుడికి భార్య పిల్లలను చూపిస్తాం, విష్ణువు దగ్గర భార్య పిల్లలు చూపిస్తాం, అంత రాజ్యం ఏలటం అన్నీ చూపిస్తాం. విష్ణు పూజ ఎక్కడ చూసినా రాజ్యం ఏలటం, రాజకీయాలన్నీ చూపిస్తాం. అంటే బయట ప్రపంచానికి, ఇంట్లో ప్రపంచానికి శివశక్తులు శివనారాయణుల విధానాన్ని మనం స్పష్టంగా అందుకుని శివుడి హృదయంలో నారాయణ ఉంటాడు, నారాయణ హృదయంలో శివుడు ఉంటాడు. ఈ దీపం ఒకసారి కనుక పెడితే ఓ చండీ హోమం చేసిన ఫలితం. చండీ హోమంలో ఏముంటుంది? ఇద్దరు చాలా ఇబ్బంది పడి అడవుల పాలవుతారు. ఒక రాజు, ఒక వైశ్యుడు. రాజు చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో చండీ సప్తశతి ఉందో అందులో చదివితే అందరికీ తెలిసిందే స్టోరీ, కానీ దాన్ని ఎవరు పెద్ద తెలుసుకోరు. అసలు ఎందుకు అందరూ చండీ హోమం చేస్తున్నాం, చండీ హోమం ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. చండీ హోమం చేస్తే ఏంటంటే సురధుడు రాజు మంత్రులు వాళ్ళందరూ ఏం చేసి పారతో చేస్తాడనమాట, మొత్తం రాజ్యాన్ని తీసి అడవుల పాలవుతాడు. ఈ వైశ్యుడు కొడుకులు పిల్లలు అందరూ మోసం చేసి వ్యాపారంలో ఆశ వచ్చేసి నువ్వు ఉండటానికి వెళ్ళి ఇంట్లోంచి బయటకు తోసేస్తాడు. ఈ 2 జరిగేసి ఆయన ఏం చేయాలో అర్థం కాక అడవుల పాలవుతాడు. వీళ్ళిద్దరూ ఒక ముని ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ స్వామి దగ్గరికి వెళ్తే ఆయన మీరు ఏం చేయాల్సింది వెళ్తే జగదాంబ పూజ చేయండి అని చెప్పి ఈ చండీ మంత్రం చెప్తాడు. 2.5 సంవత్సరాలు వీళ్ళు చండీ మంత్రం చేస్తూ రక్తతర్పణం చేస్తూ ఉంటారు, వేలు నుంచి రక్తం చేస్తూ. 2.5 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రత్యక్షమే నాయనలారా మీకు ఏం కావాలి కోరుకోండి అని అడుగుతుంది. అమ్మా నేను రాజ్యం నా భ్రష్టు చేశాను, నాకు రాజ్యం కావాలి. ఒక రాజ్యం కోసం ఇంత నువ్వు చేయక్కర్లేదే, ఒక రాజ్యం ఏంటి, ఈ రాజ్యం ఇప్పుడు ఇస్తాను, అన్ని ఈ ప్రపంచంలో నీకు ఏది కావాలి అన్నీ ఇప్పుడు ఇస్తాను, వచ్చే మన్వంతరానికి నేను ప్రజాపతిని చేస్తాను, దక్ష ప్రజాపతి ఇలా అంటారు కదా, అలాంటి వాడిని చేస్తాను. అంటే ప్రతి మన్వంతరానికి ఒక అంత ప్రజాపతి అవుతావు, అప్పుడు నువ్వు మహాయోగమే, తర్వాత ముక్తిని కూడా పొందుతావు అని చెప్తాడు. అమ్మ చాలా సంతోషం అని చెప్పి నమస్కారం చేసి ఆయన బయలుదేరతాడు. సమాధి అనే వైశ్యుడి దగ్గరికి వస్తాడు. నాయన నీకేం కావాలి?
అమ్మ నేను పూజ చేసుకున్న రోజున నాకు చాలా ఆనందంతో నేను ఎంతో నాకు అది కావాలి ఇది కావాలి, ఇప్పుడు నాకు మోక్షం కావాలండి అమ్మా, నాకేం మోక్షం తప్ప ఇంకేముంది. ఎందుకు మోక్షం కావాలంటే నాయన నువ్వు పూజ చేసిన విధానం అంటే, కానీ ఫస్ట్లో అదే అనుకున్నాను, కానీ నీ ఆరాధన చేసిన అదే కాదు, మోక్షం అయితే దాని పెద్ద ఇదేం లేదు, ఇప్పుడే ఇచ్చేస్తాను, కానీ నీకు అన్నీ ఇచ్చిన తర్వాత మోక్షం కూడా వస్తుంది, కావాలంటే ఇప్పుడైనా కోరుకో, నీకు అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు సుఖాలన్నీ అమ్మ ఇంత చేసినట్టు నాకు ఈ ప్రపంచం మీద నాకేం లేదు, కాబట్టి నాకు మోక్షమే కావాలంటే మోక్షం ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమైందండి, ఒక చండీ హోమం చేస్తే మనం ఎంతటి అట్టడుగునున్నా కానీ తీసుకొచ్చి పైన తీస్తాం, ఈ ఒక్క దీపం పెట్టినా అంత ఇది వస్తుంది. ఇందులో భాగాలు చెప్తున్నాను చూడండి. ఉప్పు పోస్తారు, సముద్రం నుంచి వచ్చేది ఉప్పు, లేకపోతే మన శరీరం ఒక్క నిమిషం కూడా పనిచేయదు. లవణం, అందులో నవధాన్యాలు వేస్తారు, నవధాన్యాలు నవగ్రహాలకు సంబంధించినవి. అందులో నూనె పోస్తారు, నూనె రాహువు సంబంధించింది. అలాగే దానికి పసుపు రాస్తారు బృహస్పతి, కుంకుమ బొట్లు పెడతారు కుజుడు, దీపం వెలిగేది సూర్యుడు. చూడండి, ఇందాకేమో వెలిగే దీపమేమో గురువు అని చెప్పి, ఇక్కడేమో సూర్యుడు అని చెప్తున్నాను. ఈ నువ్వులు పోస్తారు, నువ్వులు పోస్తే ఈ నువ్వులు ఎందుకు పోస్తారు, ఈ దీపం వెలిగేటప్పుడు నువ్వులు తర్వాత చెట్టు ఆడతాడు. మనకి పూర్వజన్మ పాపాలు ఏమైనా ఉంటాయి, పితృదోషాలు ఏమన్నా ఉంటే ఈ దీపం పెడితే పితృదోషాలు పోతాయి. అమావాస్య నాడు పెడితే పితృదోషం అనేది సర్వసాధారణంగా పోతాయి, ఇలాంటివి పెడితే పోతాయి. ఈ పోయేటప్పుడు మనకి ఎంత ఆనందమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంటే, భగవంతుడు ఏ క్షణమైనా సరే ఏ రూపంలో అయినా రావచ్చు, మిమ్మల్ని ఎక్కడైనా ఏ విధంగా అయినా కలవచ్చు, కానీ మీరు గుర్తించవచ్చు, గుర్తించలేకపోతే మీరు గుర్తించలేదని చెప్పి ఆయన ఏం బాధపడ్డారు, గుర్తించేటట్టుగా చేస్తాడు ఏదో విధమైనటువంటి మన సిమ్టమ్స్ ఇచ్చి. కాబట్టి మీరు ఈ దీపం కనుక పెడితే మీ జీవితం ధన్యమవుతుంది. ఫలానా కోరిక నాకేం లేదండి, అందరూ పెడుతున్నాను నేను పెడుతున్నానంటే, యోగం ఉన్నవాడు మహాయోగి అవుతాడు, యోగం లేనివాడు యోగి అవుతాడు. తప్పుదారి నెడుతున్నవాడిని ఆయన ఏం చెడగొట్టడు, నువ్వు తప్పుదారి నెడుతున్నావు మానేరా అని చెప్పి అడ్డం పడ్డావు. ఆయన మనసు మార్చి కాలాతీతాయ దిమి అంటే కాలానికి అతీతుడు. అంటే వాడికి కాలం కలిసి వచ్చిందిరా, మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుందిరా, వాడి కాలం కలిసి రా బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుందిరా. ఈ కాలానికి అతీతుడు కాబట్టి ఆయన ఏం పట్టుకున్నా బంగారం ఏమవుతుంది. కాబట్టి ఆయన కూర్చి ఆరాధన చేసి భగవంతుడితో మనం మమైక్యమయ్యి గొప్ప ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమాజంలో మనవంటూ ఇంచి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ఎంతో అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి కాళికాదేవిని ఆరాధన చేస్తే విద్య పుడుతుంది. అసలు విద్యకి మరో పేరు కాళికాదేవి. అది మీరు ఎలా చెప్పారు? కాళిదాసు అంతకుముందు ఎవరో తెలియదు, తెనాలి రామకృష్ణుడు అంతకుముందు ఎవరో తెలియదు, కానీ వీళ్ళు ఆరాధన చేసిన వీళ్ళ తర్వాత వీళ్ళు కాళిదాసు అంటే చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. ఎందువలన? ఆ కాళిదాసు పంపించింది భార్య. కార్యేషు దాసి కర్ణేషు మంతి భోజేషు మాత సమినేషు రంభ రూపేషు లక్ష్మి ఇలా చెప్పుకొచ్చాడు షడ్జన్మచారిణి అని. కానీ భార్య మాట ఎంత కరెక్ట్గా చెప్పింది ఆవిడ. ఆ భార్య మాట విన్నాడు కాబట్టి కాళిదాసు ఇవాళ మనం భార్య ఎవరో తెలియకుండా పోయింది, చెప్పిన భార్య ఎవరికి తెలియకుండా పోయింది. కానీ కాళిదాసు మన అందరికీ తెలుసు. కానీ రామకృష్ణ పరమహంస వివేకానందుడు లేకపోతే రామకృష్ణ పరమహంస ఎవరికి తెలియదు. చూడండి, రామకృష్ణ పరమహంస లేకపోతే వివేకానందుడు ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరు అవినాభావ సంబంధం ఎలా ఉంది, రెండు గురు శిష్యులు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడైనా సరే శని ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో ఇబ్బంది ఉన్నా, ఇతి బాధలున్నా, కుటుంబంలో భార్యాభర్తల గొడవలున్నా, లేకపోతే కనుక మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేక మనం ఎప్పుడైనా ఒత్తిడికి లోనవుతున్నా, బీపీలు షుగర్లు పెరుగుతున్నా, ఈ ఆలయానికి వచ్చి కాసేపు కూర్చుని కాస్త ఇది చేసుకుని దీపం వెలిగించి 11 రోజులు కాలభైరవ అష్టకం రాత్రి 9 గంటల తర్వాత పారాయణ చేస్తే 11 రోజులు కనుక చేస్తే మీరు ఏమనుకున్నది జరుగుతాయి. ఓం అసతోమా సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ ఉచ్చోర్మ అమృతంగమయ సహనా భవతు సహనో భునత్తు సవీర్యంకర వావహే తేజస్విన అవధీతమస్తు మావు దిశావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునత్తు సహవీర్యంకర వావహే తేజస్విన అవధీతమస్తు మావు దిశావహే. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీ కాళభైరవ శరణారవిందయో సమర్పయామి. తద్బ్రహ్మార్పణమస్తు.
అన్న రెడీ. ఓం నమో భగవతే స్వర్ణాక్ష భైరవాయ నమః. ఓం బం భైరవాయ నమః. ఇది కొన్ని పురాతన కాలము, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఉప్పల్ బాగాయిత అంటారు, దీన్ని ఉప్పల్ కళాస్త అంటారు. దీంట్లో వచ్చి గడ్డి పొలాలు ఉండే, చుట్టుముట్టంతా గడ్డి పొలాలల్లో ఈ భైరవుడు ఉండే. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరికి గుర్తు తెలియదు యాక్చువల్గా. దీంట్లోకి ఈ భైరవుని చూడడానికి రావడానికి కూడా దారి లేదు. ఇక్కడ ఈ గడ్డి పొలాలల్లో, మురికి కాలువలల్లో నడుచుకుంటూ గత పెద్ద మనుషులు, కొన్ని వందల ఏళ్ళ కింద ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ దారి తీసుకుంటూ ఈ మురికి కాలువలకి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ కూడా ధైర్యంతో ఇక్కడ వచ్చి పూజలు జరుపుతూ ఈరోజు ఈ స్థాయికి జరిగిందంటే అప్పటి పూజల ఫలితమే ఈరోజు ఇక్కడ వరకు జరిగింది. సో మేము అంటే మా తాతలు, మా నాన్నలు, తల్లిదండ్రుల వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు మాకు కూడా అది దేవునికి పూజ పునస్కారాలు చేయడానికి, మాకు కూడా సేవ చేసుకోవడానికి మాకు భాగ్యం కలిగింది. సో మేము చేస్తూ ఇట్లా ఉప్పల్ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్న వారికి కూడా కాలభైరవుడు ఉన్నాడంటే ఉప్పల్లో ఉన్నదా, ఉప్పల్ అంటే ఎక్కడ అనేది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. సో ఇప్పుడు మీ ద్వారా ఇటువంటి వాళ్ళ మీడియా ద్వారా కానీ మాకు బాగా అందరికీ తెలియజేయడానికి కూడా మీరు ముందుకు వచ్చి మీ అంతకు మీరే స్వహాగా ముందుకు వచ్చి ఇలా వీళ్ళు ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, ఎలా జరుగుతుంది, ఏం పూజలు ఎక్కడ నుంచి ఉన్నది అనేది మీరు ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి చాలా సంతోషము. ఏమి మేము ఇన్ఫామ్ చేయకుండా వచ్చినందుకు చాలా బాగా జరిగింది. ఇది అష్టమి అమావాస్య నాడు మీరు స్వయంగా వచ్చి చూడండి. ఎవరికి పిలిపియము, ఎలాంటి న్యూస్ పేపర్లో కూడా చెప్పము, ఎలాంటి మీడియాలో కూడా మేము ఇన్ఫామ్ చేయకుండా ఒకరి గురించి ఒకరు వాళ్ళే తెలుసుకొని ఎంతోమందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా బాగా జరిగింది. వారు అనుకున్న కోరికల మేరకు వారికి బాగా జరిగినందుకు వాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు అందరూ వచ్చి బాగా ఇక్కడ పూజలు కూడా మేము మెంబర్స్ని ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరు 1000 మంది కానీ 2,000 మంది వారిని వాళ్ళకు అమావాస్య నాడు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి పూజలో పాల్గొనడానికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మతం భేదా లేకుండా అందరికీ అభిషేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతంగా చేతులతో అభిషేకానికి కూడా అవకాశం ఇచ్చాము. కాలభైరవ మహిమ మీకు అనుభవం అయిందా? చాలా అనుభవం అయింది. నేను కూడా నేను మెంబర్ని, ఇక్కడ లైఫ్ మెంబర్లేము, కానీ నేను ఒక 3 టైమ్స్ నుంచి వస్తున్నాను. కొన్ని అంటే మా నాన్నగారు, మా అమ్మగారు, మా బ్రదర్ కొన్ని కాలం చేసినందువలన కొంత గ్యాప్ వల్ల రాలేదు. ఇక్కడికి వచ్చినటువంటి పండితులు ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, మీకేమైనా కోర్టు సమస్యలు ఉన్నాయా అన్నట్టు, అలాంటివి మీకు ఇమీడియట్గా అయిపోతాయి అనగానే నాకు కూడా అట్లా అనుకున్నా. మాకు కూడా ఉన్నాయి ఫ్యామిలీ పరంగా కొన్ని విషయాలలో. నేను ఇక్కడ వచ్చి ఒక అమావాస్యకు వచ్చిన 2వ అమావాస్య రాకముందుకే నాకు కూడా కోర్టు నుంచి క్లారిటీ జరగాలని అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మంచి వార్త విన్నాను. అదొక గొప్ప విశేషం అనుకుంటున్నాను. నాకే జరిగింది అంటే చెప్పని వాళ్ళు, ఇట్లా తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది జరగాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, జై కాలభైరవ స్వామి. అందరికీ ఉప్పల్ పట్టణ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి కాలభైరవ స్వామి అమావాస్య శుభాకాంక్షలు. సో ఈరోజు విశేషం ఏంటంటే కాలభైరవ అమావాస్య ప్లస్ ఆదివారం రావడం వల్ల భక్తులు కూడా మన గుడికి చాలా వస్తున్నారు. ఈరోజు విశేష పూజలు జరుగుతున్నాయి. ఇది మన అభిషేకాలు కానీ, పుష్పాన దీపాలు కానీ, అన్నదానాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ చాలా బాగా అద్భుతంగా జరుగుతున్నాయి. దాంతోపాటు ఈరోజు మా ఉప్పల్లో విశేషమైన బోనాలు. ఈరోజు శ్రావణ మాసంలో మా దగ్గర ఫస్ట్ సండే రోజు సండే బోనాలు. సో ఆ బోనాల అమ్మవారు పబ్లిక్ ప్లస్ ఇక్కడ మన భైరవన్ పబ్లిక్ కూడా చాలా మంది ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. సో మన గుడికి రావాలంటే మెయిన్ ఉప్పల్ క్రాస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అండి. మెట్రో స్టేషన్ నుంచి 3-4 కిలోమీటర్స్, నాగోల్ నుంచి 2 కిలోమీటర్స్. ఇంకా భైరవ్ గురించి చెప్పాలంటే నాకంటే ముందు చెప్పాలంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ రివ్యూ తీసుకుంటే బాగుంటుంది. పబ్లిక్ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి వాళ్ళు వస్తున్నారు. పాజిటివ్ తోటి వాళ్ళు అన్నీ కూడా దేవుడు అనుకున్నట్టు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దాంతోపాటు మా తరఫున కూడా తోచింది మేము కంప్లీట్ తరఫున మేము చేస్తున్నాం. ఏది మా వంతు సేవ కానీ ఎవరికి ఏం కావాలో అది చేస్తున్నాము. మరి భక్తులు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ప్రతి అమావాస్యకి, అష్టమికి, సండే రోజు విశేష అభిషేకాలు జరుగుతుంటాయి. మరి
భైరవుని కృప ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ఎలా అయితే కాశీలో చెప్పిన కాలభైరవు ఉందో మన హైదరాబాద్కి మా కాలభైరవుడు అనుకొని మేము అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా వంతుకి కర్తవ్యం నెరవేరుస్తున్నాం. ఇప్పుడు ఇది ఎక్కడ వెలిసింది, ఇది ఎక్కడ రావాలి? ఇక్కడ వెలిచింది అంటే చాలా పురాతనమైన అనమాట. ఇది పూర్వం ఇక్కడ గడ్డి పొలాలు ఉండే. సో గడ్డి పొలాలు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు చేసుకునేది. సో ఇప్పుడు హెచ్ఎండి భగత్ లేఅవుట్ రావడం జరగాలి, అందరికీ కూడా కన్వెంట్ జరిగింది. సో దాంతోపాటు పూజలు పునస్కారాలు అందరికీ కూడా వాళ్ళ భక్తులు తెలుసుకొని వాళ్ళతో వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఊరు నుంచి రావాలంటే ఎక్కడ రావాలి? ఉప్పల్ ఎక్కడ ఉంది? ఉప్పల్ అండి. ఇది ఉప్పల్ అంటే హైదరాబాద్కి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉప్పల్ ఉంటుంది. ఉప్పల్ ఓకే. ఉప్పల్ అంటే మొదట ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది, అదేవిధంగా ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఈ రెండు చాలు చెప్పడానికి ఉప్పల్ చిరునామా. సో దాంతోపాటు ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్, మెట్రో స్టేషన్కి 3-4 కిలోమీటర్, వెరీ గుడ్. జూబ్లీ బస్ స్టేషన్కి 11 కిలోమీటర్స్. మెడ్చల్, ఇది మన మెడ్చల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. మల్కాజిగిరి. థ్యాంక్ యూ. ఎప్పుడో ఈ పూర్వం నుంచి ఉండేది. రాజులు చేశారో మరి దేవతలు చేశారో ఎవరు చేశారో మనకైతే తెలియదు, కానీ పూర్వం నుంచి ఉండేది. పూర్వం ఒకప్పుడు ఊరుండేది దగ్గర. ఈ ఊరంతా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ ఊరంతా వదిలేశారు. వదిలేసినప్పుడు ఇక అప్పుడు ఎవరు చేశారో పూజలు మనకైతే తెలియదు. ఇదంతా బురదగా ఉండేది. గడ్డి చేరుకొచ్చారు. వీళ్ళందరూ గడ్డి కోసిన వాళ్ళే. గడ్డి కోసి వాళ్ళు పూజ చూస్తూ వాళ్ళు ఏదైనా అవుతూ వచ్చినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయేవారు. ఇది మామూలుగా ఈ హనుమంతుడు అనుకున్నారు. ఇక్కడ ఒక భైరవ స్వామి ఉండేవారు, భైరాములు కూడా ఉన్నారు. ఆయన చెప్పారు, ఇది కాలభైరవుడు బాబు స్వయంభూ, ఇక్కడ మంచి పవర్ఫుల్, దీన్ని జాగ్రత్త చేయండి అంటే అప్పుడు వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఏర్పాటు చేసి వేసారు, పని చేశారు. ఇక్కడ అప్పుడు అంతకుముందు ఇక్కడ వచ్చి లేదు. ఒక సంవత్సరంన్నర నుంచి నేను వచ్చాను ఇక్కడికి. నేను వచ్చడానికి పూజలు చేస్తున్నాను. భగవంతుడు మహిళలు కూడా చూపిస్తున్నారు. గుమ్మడికాయ దీపం ప్రత్యేకం. గుమ్మడికాయ దీపం పెట్టాడు. ఏదైనా కోరిక అనుకుని పెడితే కంపల్సరీగా జరుగుతుంది. జరగనిదంటూ లేదు ఇక్కడ. నాకు ఈ పని జరగలేదనే వాళ్ళు లేరు, స్వయంభూ కాబట్టి. అది అట్లా ఆనోట పెరిగి ఇక్కడ వచ్చేవాళ్ళ దగ్గర దూరం నుంచి ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకోసం ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. అమావాస్యకి హోమం ఉంటుంది, ఈ అష్టమికి కూడా హోమం ఉంటుంది. అలాగే అది అష్టమి హోమం ఎక్కువ ఉన్నది. అయితే అమావాస్యకి అయితే కంపల్సరీగా హోమం అన్నదానం. ఇది మంచి పవర్ గల ప్రదేశం, చాలా పాజిటివ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఫ్యాన్ చేయరు. చెప్పండి. మీ పేరు చెప్పి ఇంట్రడక్షన్ చేసుకొని తర్వాత. ఏలూరు నరసింహారెడ్డి. ఓకే. గతంలో ఈ అన్ని ఇక్కడ గడ్డిసేన్లు వ్యవసాయం చేసుకుంటాం. అప్పటికి స్వామి పూర్వంలో నిలిచి ఉన్నాడు. పూర్వంలో నుంచి నిలిచిండే. మేము ఇక్కడ గడ్డి బియ్యం చేసుకుంటా, లేబర్ మేమంతా చేసుకుంటా మెల్లమెల్లగా ఉండేంటి ఇక్కడ. ఆ తర్వాత మెల్లగా హెచ్ఎంపీ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత కొంచెం రోజు దీపవారం పెట్టుకుంటాం, పూజలు చేసుకుంటాం, మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేసుకుంటాం, ఇంతవరకు చేసుకుంటూ వచ్చింది.
గత మనకు ఒక 45 సంవత్సరాల నుంచి స్వామి తెలుసు. అంతకుముందు పూర్వంలో ఇక్కడ ఊరు ఉండే, అది పూర్వంలో ఊరు ఉండే, అక్కడ అప్పటి నుంచి ఇప్పుడు దీపాలు అవి పెట్టుకుంటా భక్తులు వస్తుంది. పంతులు రాకముందు గతంలో నేనే పూజ చేసిన, తర్వాత పంతులు పెట్టి పబ్లిక్ వస్తారు. ఇంత స్టార్ట్ అయింది. ఎట్లా మహిమ ఏంటి స్వామి మహిమ? మహిమ అంటే ఆయన స్వయం చెక్కింది కాదు, స్వయం ఆయన నిలిచే ఉన్నాడు. ఎప్పటికీ అప్పటి నుంచి అట్నే ఉన్నాడు, ఎట్లయితే ఉన్నాడో రాయికి అట్లనే ఉన్నాడు ఇప్పటి వరకు. పబ్లిక్ ఎక్కువ రావడానికి కారణం ఏంటి? ఆయన స్వయం కాబట్టి. ఇప్పుడు ఉన్నాయి కదా గుమ్మడికాయ దీపం, ఏదైనా మంచి చెడు దేనికైనా మొక్కుకుంటే దానికి కోరిక ఆయన స్వామి నిలబెడతారు. ఎట్లా జనాలు ఎట్లా వస్తున్నారు? బాగా జనాలు అమాసకు ప్రతి అమాసకు ఒక 3000 మంది వస్తున్నారు. హోమం ప్రతి అమాస అష్టమికి హోమం జరుపుకుంటున్నాం. ఇంకోటి అష్టమి నాడు కూడా ఫుల్ పబ్లిక్ వస్తారు. ఈ కాలభైరవ స్వామి గుడి ఎక్కడ ఉంది, ఎట్లా రావాలి? ఇది ఉప్పల్ బగాతి. మనం ఇక్కడ నాగోల్కి వెళ్ళి రావచ్చు, మన వరంగల్ హైవేస్కి వెళ్ళి రావచ్చు, ఉప్పల్కి వెళ్ళి రావచ్చు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి. అన్నదాన కాలం ప్రతి అమాసకు అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. ఓకే. ఎట్లా అభివృద్ధికి సహకరిస్తున్నారా గవర్నమెంట్ కానీ ఎవరైనా? భక్తులే వస్తున్నారు, మేము ఎవరిని అడుగుతలేము, ప్రతి ఒక్కటి భక్తులే ఇస్తున్నారు. ఏదైనా కోరికలు తీరుతున్నాయి, ప్రతి కోరికలు తీరుతున్నాయి. వాళ్ళే ఏదంటే అది మాకు తెచ్చిస్తారు. మేము వాళ్ళని ఏం అడుగుతున్నాము, అడగకముందుకే ప్రతి ఒక్కదానికి అన్నదానం కానీ హోమాన్ని కానీ ప్రతి దానితో. ఇంకా ఏమేమి అభివృద్ధి చేయబోతున్నారు గుడిని? ముందు భవిష్యత్తులో గుడి కూడా నిర్మాణం స్థాపించడం ప్రయత్నం చేస్తున్నారు. అనేకదంతం భక్తానాం ఏకదంతం వాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ కాళీజమ కాలభైరవ దేవతాభ్యాయై నమో నమః. ఇది ఉప్పల బగాయత్ అనే HMDA వాళ్ళది వెంచరు. ఈ వెంచర్లో ఎప్పటి నుంచో కాలభైరవ టెంపుల్ ఉంది, కానీ ఇది యాక్చువల్గా వ్యవసాయ స్థలం ఉండడం వల్ల ఈ రైతులు మాత్రమే వచ్చి పూజ చేసుకుని పెడుతున్నారు. కానీ కాలభైరవ దేవుడు ఆరాధన పూర్వం నుంచి కూడా మన వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఈ మధ్య కుట్టాళం పీఠాధిపతి గారైన సిద్ధేశ్వరి భారతీయ స్వామి గారు ఈ భైరవ ఆరాధన కాళీ ఆరాధన అనేది బాగా ప్రాచుర్యం వచ్చింది ఆయన వలన. ఆయన నడిచే కాలభైరవుడు అంటారు ఆయన వలన భైరవుడు ఎక్కడున్నా కానీ ఇందులోకి వెంచర్ అయ్యేసరికల్లా ఇక్కడ చిన్న రేకుల షెడ్ కింద ఉండేది. సంవత్సరంన్నర క్రితం ఏమీ లేదు. తర్వాత మేము వచ్చి పూజలు చేసుకున్న తర్వాత నేను మా అన్నగారైన రామకృష్ణ గారిని తీసుకొచ్చాను. తర్వాత ఒక్కొక్కళ్ళే కమిటీ వాళ్ళు చాలా విపరీతంగా దాన్ని చేశారు. భక్తుల యొక్క ఇది బాగా ఎక్కువ. స్వామికి ఎంతోమంది వచ్చి ఇక్కడ హోమం చేసి హోమం అయ్యి లేచి భోజనం చేసేసరికి ఎలా నా పని అయిపోయిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే నేను వచ్చి హోమం చేసి పూర్ణావతి అవ్వగానే నా ఫోన్ వచ్చి నా పని అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దీనికి చాలా విపరీతమైనటువంటి ధన సహకారం వస్తు వాహన రూపే వీళ్ళందరూ కూడా సేవా రూపంతో చేస్తున్నారు. అందరూ కూడానండి కమిటీ అందరూ కూడా. కమిటీ ఎంత బాగా చేస్తుందంటే ఏ పనైనా చేయాలంటే ఏ పని ఎవరిది అడిగితే అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా విపులంగా చేస్తున్నారు. ఇప్పుడు రామకృష్ణ గారు కన్నయ్య గారు ఇక్కడ మామూలుగా కన్నయ్య గారు ఇక్కడ స్థానికులు చాలా సుపరిచయం. ఆయన చాలా ముక్కుసూటిగా ఉంటాడు. ఏ విషయమైనా సరే భగవంతుడి దగ్గర గురువు ఎలా ఉండాలో అలాగే ఉంటాడండి. ఆయనకి ఇది తెలుసు. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఉంటాడు. భైరవారాధన చేయడం దగ్గర నుంచి ఆయనకి ప్రతి విషయంలోనూ కూడా స్పష్టత అనేది ఎక్కువ అండి. ఆ స్పష్టంగా చేయటం వలన ఆయనకి అనుకోకుండా ప్రతి విషయంలోనూ కూడా కానీ ఈరోజు రావాల్సిన కొంచెం కుటుంబంలో ఇబ్బంది వల్ల రాలేకపోయారు. కానీ ఆయన లేని లోటు కనపడుతూనే ఉంటుందండి మాకు. ఈ భైరవారాధన ఎలా చేయాలి? భైరవారాధన భైరవుడు అనేవాడు 2 రకాలుగా మనకు కనపడతాడు. మనకి ఎలాగంటే దిగంబర స్వాములు ఇద్దరే కనపడతారు. ఒకడు దత్తాత్రేయుడు, 2 భైరవుడు. అంటే చాలామందికి ఏం తెలుసు అంటే దిగంబరుడు అంటే బట్టలు లేని వాడికే చూస్తారు. అది కానీ చాలా తప్పు.
దిగంబరుడు అంటే దిక్కులని బట్టలుగా అంబరము అంటే బట్టలు, దిగంబరం అంటే దిక్కుల్ని అంబరముగా చేసుకున్నవాడు కాబట్టి ఆయన దిగంబరుడు. అంటే బట్టల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఆయన దిగంబరుడు అంటున్నాం, కానీ యాక్చువల్గా కాదు. ఆయన ఎంత అంటే మొత్తం ఆది విరాట్ అంతా ఆయన ఒక్కడే. ఇందుగలడందు సందేహం అందందే గలడు అన్నట్టుగా ఆది విరాట్ స్వరూపమైనటువంటి వామనావతారంలో బలిచక్రవర్తి 3 జన పరమేశ్వరుడు కూడా అదే రకంగా ఉండగలడు, ఉంటాడు, ఉన్నాడు. అంటే ఈ విశ్వంలో ఆయన ఒక్కడే. ఆయనతో ఉన్న భాగాలే మనం చెప్పడానికి మనం ఎట్టి పరిస్థితులు కూడా. ఇక్కడ కూష్మాండ దీపం అనేది ప్రసిద్ధిగా వెలిగిస్తున్నారు. కూష్మాండము అంటే అండము నుంచి వచ్చింది. అండము అంటే గుడ్డు, అండము బ్రహ్మాండము కూష్మాండము. ఆ అండం అనేది ఎలా ఉంటుందంటే బ్రహ్మాండం ఎలా మనం బూటి గుమ్మడిగా ఎలా ఉంటుందో బ్రహ్మాండం కూడా అలాగే ఉంటుంది. ఋషులు తపస్సులు మన ఉన్న వాళ్ళందరూ కూడా ఇది విషయంలో చాలా పర్ఫెక్ట్గా చూపించారు. ఇది మీరు రాధా స్టోరీ కనుక మీరు చదివితే అందులో కనపడుతుంది. ఎందుకంటే రుక్మిణీదేవి ఒకసారి నాకన్నా అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారని కృష్ణుడు ఈ బ్రహ్మాండం అవతల గోకులం చూపిస్తాడు. ఆ గోకులం చూడంగానే ఆటోమేటిక్గా ఆయన ఎంతో అంటే ఇది కానీ ఎన్ని బ్రహ్మాండాలు అంటే చాలా ఉన్నాయి, ఇది ఒక బ్రహ్మాండం. ఇది వైవస్వంతరం అనే బ్రహ్మాండంలో మనం భరతవర్షంలో భరతఖండంలో మనం ఉన్న ప్లేసు చూడండి. భరతఖండి కృష్ణ గోదావరి మధ్య అంటే ఇవి ఎప్పుడూ కూడా పుణ్యనదులు, శాశ్వత నదులు అన్నమాట, జీవనదులు మధ్య శ్రీశైలానికి వాయవ్య భాగంలో మనం ఉన్నాము. ఫలానా కాలభైరవ సన్నిధిలో ఉన్నామని చెబుతాం. అంటే మనం ఎక్కడున్నామని మన గుర్తింపు చెప్పడం కోసం. భగవంతుడికి మన గుర్తింపు అంటూ చెబితే ఎక్కడున్నాడు, మా అబ్బాయి వస్తాడండి, వస్తే మీరు తీసుకురండి అండి, ఎక్కడుంటాడు చెప్పే అడ్రస్ చెప్పి తీసుకొస్తాను, అది మన అడ్రస్, అది సంకల్పం. ఈ కూష్మాండము అంటే ఏంటంటే దాని లోపల ఉంటుంది కాబట్టి భూమి మీద పండింది కాబట్టి దీన్ని కూష్మాండం అని. ఒక్కసారి కనుక కూష్మాండ దీపం కనుక పెడితే, కూష్మాండ దీపం అంటే దీపం గుమ్మడికాయని తీసుకొచ్చి మధ్యకు వస్తే 2 ప్రమిదలు చేస్తారు. 2 ప్రమిదలు చేస్తే ఆ 2 కలిపి పాను పట్టు, అలాగే అందులో ఒత్తి వేస్తారు. ఒత్తి వేస్తే ఆ ఒత్తి శివలింగం, దీపం వెలిగిస్తారు. ఆ దీపమే గురువు. అంటే ఈ భూ ప్రపంచానికి, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండానికి గురువు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు. వీళ్ళిద్దరికీ అదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు విష్ణుహృదయం శివహృదయం విష్ణు అని చెబుతోంది మనకి. కాబట్టి మనం ఏ పని చేసినా కానీ వాళ్ళిద్దరికీ అవిభేదం చేయకూడదు. కాబట్టి మనం ఆ ఇద్దరు ఒకటే. మీరు పగల విష్ణువు రాత్రి శివుడు అని చెబుతా. ఎలాగా? పగల విష్ణువు అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి బొట్టు అది పెట్టుకుని తల దూకుని టకప్ చేసుకుని బట్టలు వేసుకుని బ్రహ్మాండం చేసి నడతారు. మరి ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తారు? ఇవన్నీ తీసేసి స్నానం చేసి మామూలు సున్నితమైన నూలు బట్టలు వేసుకుని తక్కువ బట్టలు వేసుకుని మామూలుగా ఫ్రీగా ఉండేట్టుగా ఉంటాం. అది శివతత్వం. శివుడికి భార్య పిల్లలను చూపిస్తాం, విష్ణువు దగ్గర భార్య పిల్లలు చూపిస్తాం, అంత రాజ్యం ఏలటం అన్నీ చూపిస్తాం. విష్ణు పూజ ఎక్కడ చూసినా రాజ్యం ఏలటం రాజకీయాలు అన్నీ చూపిస్తాం. అంటే బయట ప్రపంచానికి ఇంట్లో ప్రపంచానికి శివశక్తులు శివనారాయణుల విధానాన్ని మనం స్పష్టంగా అందుకుని శివుడి హృదయంలో నారాయణ ఉంటాడు, నారాయణ హృదయంలో శివుడు ఉంటాడు. ఈ దీపం ఒకసారి కనుక పెడితే ఒక చండీ హోమం చేసిన ఫలితం. చండీ హోమంలో ఏముంటుంది? ఇద్దరు చాలా ఇబ్బంది పడి అడవుల పాలవుతారు. ఒక రాజు, ఒక వైశ్యుడు. రాజు చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో చండీ సప్తశతి ఉందో అందులో చదివితే అందరికీ తెలిసిందే స్టోరీ, కానీ దాన్ని ఎవరు పెద్ద తెలుసుకోరు. అసలు ఎందుకు అందరూ చండీ హోమం చేస్తున్నాం, చండీ హోమం ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. చండీ హోమం చేస్తే ఏంటంటే సురధుడు రాజు మంత్రులు వాళ్ళందరూ ఏం చేసి పారతో చేస్తాడనమాట, మొత్తం రాజ్యాన్ని తీసి అడవుల పాలవుతాడు. ఈ వైశ్యుడు కొడుకులు పిల్లలు అందరూ మోసం చేసి వ్యాపారంలో ఆశ వచ్చేసి నువ్వు ఉండటానికి వెళ్ళి ఇంట్లోంచి బయటికి తోసేస్తాడు. ఈ 2 జరిగేసరి ఆయన ఏం చేయాలో అర్థం కాక అడవుల పాలవుతాడు. వీళ్ళిద్దరూ ఒక ముని ఆశ్రమం దగ్గరికి వెడతారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ స్వామి దగ్గరికి వెడితే ఆయన మీరు ఏం చేయాల్సింది ఏదో జగదాంబ పూజ చేయండి అని చెప్పి ఈ చండీ మంత్రం చెప్తాడు. 2.5 సంవత్సరాలు వీళ్ళు చండీ మంత్రం చేస్తూ రక్తతర్పణం చేస్తూ ఉంటారు, వేలు నుంచి రక్తం చేస్తూ. 2.5 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రత్యక్షమే నాయనలారా మీకు ఏం కావాలి కోరుకోండి అని అడుగుతుంది. అమ్మా నేను రాజ్యం నా భ్రష్టులు చేశాను, నాకు రాజ్యం కావాలి. ఒక రాజ్యం కోసం ఇంత నువ్వు చేయక్కర్లేదే, ఒక రాజ్యం ఏంటి, ఈ రాజ్యం ఇప్పుడు ఇస్తాను, అన్నీ ఈ ప్రపంచంలో నీకు ఏదిగా అన్నీ ఇప్పుడు ఇస్తాను, వచ్చే మన్వంతరానికి నేను ప్రజాపతిని చేస్తాను, దక్ష ప్రజాపతి ఇలా అంటారు కదా, అలాంటి వాడిని చేస్తాను. అంటే ప్రతి మన్వంతరానికి ఒక అంత ప్రజాపతి అవుతావు, అప్పుడు నువ్వు మహాయోగమే, తర్వాత ముక్తిని కూడా పొందుతావు అని చెప్పాడు. అమ్మ చాలా సంతోషం అని చెప్పి నమస్కారం చేసి ఆయన బయలుదేరతాడు. సమాధి అనే వైశ్యుడి దగ్గరికి వస్తాడు. నాయన నీకేం కావాలి?
అమ్మ నేను పూజ చేసుకున్న రోజున నాకు చాలా ఆనందంతో నేను ఎంతో నాకు అది కావాలి ఇది కావాలి, ఇప్పుడు నాకు మోక్షం కావాలండి మా, నాకేం మోక్షం తప్ప ఇంకేముంది. ఎందుకు మోక్షం కావాలంటే నాయన నువ్వు పూజ చేసిన విధానం అంటే, కానీ ఫస్ట్లో అదే అనుకున్నాను, కానీ నీ ఆరాధన చేసిన అదే కాదు, మోక్షం అయితే దాని పెద్ద ఇదేం లేదు, ఇప్పుడే ఇచ్చేస్తాను, కానీ నీకు అన్నీ ఇచ్చిన తర్వాత మోక్షం కూడా వస్తుంది, కావాలంటే ఇప్పుడైనా కోరుకో, నీకు అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు సుఖాలన్నీ అమ్మ ఇంత చేసినట్టు నాకు ఈ ప్రపంచం మీద నాకేం లేదు, కాబట్టి నాకు మోక్షమే కావాలంటే మోక్షం ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమైందండి, ఒక చండీ హోమం చేస్తే మనం ఎంతటి అట్టడుగునున్నా కానీ తీసుకొచ్చి పైన తీస్తాం, ఈ ఒక్క దీపం పెట్టినా అంత ఇది వస్తుంది. ఇందులో భాగాలు చెప్తున్నాను చూడండి. ఉప్పు పోస్తారు, సముద్రం నుంచి వచ్చేది ఉప్పు, లేకపోతే మన శరీరం ఒక్క నిమిషం కూడా పనిచేయదు. లవణం, అందులో నవధాన్యాలు వేస్తారు, నవధాన్యాలు నవగ్రహాలకు సంబంధించినవి. అందులో నూనె పోస్తారు, నూనె రాహువు సంబంధించింది. అలాగే దానికి పసుపు రాస్తారు బృహస్పతి, కుంకుమ బొట్లు పెడతారు కుజుడు, దీపం వెలిగేది సూర్యుడు. చూడండి ఇందాకేమో వెలిగే దీపమేమో గురువు అని చెప్పి, ఇక్కడేమో సూర్యుడు అని చెప్తున్నాను. ఈ నువ్వులు పోస్తారు, నువ్వులు పోస్తే ఈ నువ్వులు ఎందుకు పోస్తారు, ఈ దీపం వెలిగేటప్పుడు నువ్వులు తర్వాత చెట్టు ఆడతాడు. మనకి పూర్వజన్మ పాపాలు ఏమైనా ఉంటాయి, పితృదోషాలు ఏమన్నా ఉంటే ఈ దీపం పెడితే పితృదోషాలు పోతాయి. అమావాస్య నాడు పెడితే పితృదోషం అనేది సర్వసాధారణంగా పోతాయి, ఇలాంటివి పెడితే పోతాయి. ఈ పెట్టే పోయేటప్పుడు మనకి ఎంత ఆనందమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంటే, భగవంతుడు ఏ క్షణమైనా సరే ఏ రూపంలో అయినా రావచ్చు, మిమ్మల్ని ఎక్కడైనా ఏ విధంగా అయినా కలవచ్చు, కానీ మీరు గుర్తించవచ్చు, గుర్తించలేకపోతే. మీరు గుర్తించలేదని చెప్పి ఆయన ఏం బాధపడ్డాం, గుర్తించేటట్టుగా చేస్తాడు ఏదో విధమైనటువంటి మనకి సిమ్టమ్స్ ఇచ్చి. కాబట్టి మీరు ఈ దీపం కనుక పెడితే మీ జీవితం ధన్యమవుతుంది. ఫలానా కోరిక నాకేం లేదండి, అందరూ పెడుతున్నాను నేను పెడుతున్నానంటే, యోగం ఉన్నవాడు మహాయోగి అవుతాడు, యోగం లేనివాడు యోగి అవుతాడు. తప్పుదారిని ఎడుతున్నవాడిని ఆయన ఏం చెడగొట్టడు, నువ్వు తప్పుదారిని ఎడుతున్నావు మానేరా అని చెప్పి అడ్డం పడ్డావు. ఆయన మనసు మార్చి కాలాన్ని కాలాతీతాయ ధిమి అంటే కాలానికి అతీతుడు. అంటే వాడికి కాలం కలిసి వచ్చిందిరా, మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుందిరా, వాడి కాలం కలిసి రా బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుందిరా. ఈ కాలానికి అతీతుడు కాబట్టి ఆయన ఏం పట్టుకున్నా బంగారం ఏమవుతుంది. కాబట్టి ఆయన కూర్చి ఆరాధన చేసి భగవంతుడితో మనం మమైక్యమయ్యి గొప్ప ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమాజంలో మనమంటూ ఇంచి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ఎంతో అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి కాళికాదేవిని ఆరాధన చేస్తే విద్య పుడుతుంది. అసలు విద్యకి మరో పేరు కాళికాదేవి. అది మీరు ఎలా చెప్పారు? కాళిదాసు అంతకుముందు ఎవరో తెలియదు, తెనాలి రామకృష్ణుడు అంతకుముందు ఎవరో తెలియదు, కానీ వీళ్ళు ఆరాధన చేసిన వీళ్ళ తర్వాత వీళ్ళు కాళిదాసు అంటే చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. ఎందువలన? ఆ కాళిదాసు పంపించింది భార్య. కార్యేషు దాసి కర్ణేషు మంతి భోజేషు మాత సమినేషు రంభ రూపేషు లక్ష్మి ఇలా చెప్పుకొచ్చాడు షడ్ధర్మచారిణి అని. కానీ భార్య మాట ఎంత కరెక్ట్గా చెప్పింది ఆవిడ. ఆ భార్య మాట విన్నాడు కాబట్టి కాళిదాసు ఇవాళ మనం భార్య ఎవరో తెలియకుండా పోయింది, చెప్పిన భార్య ఎవరికి తెలియకుండా పోయింది. కానీ కాళిదాసు మన అందరికీ తెలుసు. కానీ రామకృష్ణ పరమహంస వివేకానందుడు లేకపోతే రామకృష్ణ పరమహంస ఎవరికి తెలియదు. చూడండి, రామకృష్ణ పరమహంస లేకపోతే వివేకానందుడు ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరు అవినాభావ సంబంధం ఎలా ఉంది, రెండు గురు శిష్యులు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడైనా సరే శని ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో ఇబ్బంది ఉన్నా, ఇతి బాధలున్నా, కుటుంబంలో భార్యాభర్తల గొడవలున్నా, లేకపోతే కనుక మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేక మనం ఎప్పుడైనా ఒత్తిడికి లోనవుతున్నా, బీపీలు షుగర్లు పెరుగుతున్నా, ఈ ఆలయానికి వచ్చి కాసేపు కూర్చుని కాస్త ఇది చేసుకుని దీపం వెలిగించి 11 రోజులు కాలభైరవ అష్టకం రాత్రి 9 గంటల తర్వాత పారాయణ చేస్తే 11 రోజులు కనుక చేస్తే మీరు ఏమనుకున్నది అవుతాయి. ఓం అసతోమా సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ ఉజ్జోర్మ అమృతంగమయ సహనా భవతు సహనో భునత్తు సవీర్యంకరవావహే తేజస్విన అవధీతమస్తు మావదిశావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునత్తు సవీర్యంకరవావహే తేజస్విన అవధీతమస్తు మావదిశావహే. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీ కాళభైరవ శరణారవిందయో సమర్పయామి. తస్మార్పణమస్తు.